పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గోదావరి నదిపై విగ్రహాల్లో నిమజ్జనం చేస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. రామగుండం అక్బర్ నగర్కు చెందిన రాజేష్ అనే యువకుడు నిమజ్జనం చేస్తూ ఉండగా విగ్రహంతో పాటు జారి గోదావరి నదిలో గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం అధికారులు గజ ఎత్తుగాళ్లు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అధికారులు రక్షణ చర్యలు ఏర్పాటు చేయకపోవడం వల్లే యువకుడు నదిలో పడి గల్లంతైనట్లు బంధువులు ఆరోపిస్తూ గోదావరి బ్రిడ్జిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా వాహనాలు అక్కడికక్కడే ఆగిపోయాయి. ఇక గల్లంతైన రాజేష్ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తామని గోదావరి ఖని ఏసీపీ రమేష్ హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు. అయితే నిమజ్జన ఉత్సవాల్లో అధికారులు నిర్లక్ష్యం, రక్షణ చర్యలు చేపట్టకపోవడం వలన ప్రమాదం జరిగిందని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక బీఆర్ఎస్ నేత కౌశిక్ హరినాథ్ డిమాండ్ చేశారు. జరిగేటువంటి గణేష నిమజ్జనం కార్యక్రమం వారు నవరాత్రులు కూడా పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎన్టీపీసీ సింగరేణి వారు మిగతా కర్మాగారాలకు సంబంధించిన అధికారులు కూడా దీన్ని కోఆపరేట్ చేసి నిర్విఘ్నంగా గత చాలా ఏళ్ళుగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా గత 10 రోజులకెళ్ళి ఆల్మోస్ట్ ఒక మంచి స్టేజ్లో జరిగినాయి. దురదృష్టవశాత్తు ఏదైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత జరగడం అనేది యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, కానీ జరిగిన తర్వాత అనేది ప్రాపర్ రియాక్షన్ అనేది ఇక్కడ కనబడకనే వాళ్ళ బాధితులు ఉదయం 4-5 గంటలకెళ్ళి ఇక్కడ ఉంటే ఎవరు ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోవడం వల్లనే ఈ విధంగా రాస్తారోకా చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. రాస్తారోకా చేసేది బాధితులు, వాళ్ళకి ఇష్టంగా ఎవరు చేయరు. జరిగినటువంటి ఇక్కడ ఏదైతే గత 6-7 గంటలకి జరుగుతున్నటువంటి పరిణామాలు నచ్చక యాస్టకు వచ్చి ఒక బోట్ లేదట, ఆ బోట్ పెట్రోల్ లేకపోతే వీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా ఇక్కడ ఉండి చూడాల్సిన అధికారుల వైఫల్యం. ఇప్పుడు మాత్రం యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరేం చేయలేరు, కానీ అయిపోయినాక మాత్రం ఇమీడియట్లీ రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉండే. ఆయన ఒక నిమిషం మాత్రం మనిషి తేలుకుంటా పోతా ఉన్నాడు. ఇమీడియట్లీ బోట్లు వస్తే ప్రాణాలు